నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సిండికేట్ బ్యాంకు వెనుక కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలో లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పలమనేరు, గంగవరం, పెద్ద పంజాని 3 మండలాలకు చెందిన 52 పంచాయతీలకు అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వితరణ చేశారు. పొంగునూరు నియోజకవర్గంలో 2019 తరువాత స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విషయంపై రైతు బేరీ చేపట్టామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, కుమారుడు దగ్గుపాటి అభిరామ్, హీరోయిన్ దీపికా పదుకొనే వేరువేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గంగవరం మండలం సిండికేట్ బ్యాంక్ వెనుక కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలో 40 సంవత్సరాల లక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఈమె చెత్త కాగితాలు, ఖాళీ బాటలు చేరుకుని జీవనాధారం సాగిస్తున్నది. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న పొద్దుగోకలో పనిచేస్తుంది. నిన్న సాయంత్రం 6 వరకు పనిచేసి ఇంటికి వెళ్ళిపోతుంది. తెల్లారితో మా మేస్త్రి వండుకొని కమ్మి కట్టి వాళ్ళు వస్తారు. పేడలకి వేసి మీరు పోండానే మామూలు టయానికి 9 గంటలకు వస్తుంది. పేడకి అంతా ఎత్తుకొచ్చి పెట్టేసి డ్రమ్ములు నీళ్ళు ముచ్చుకొని పేడ కలుపుకునే దానికి వెళ్ళిపోతుంది. ఎర్రగా నీళ్ళు కనబడితే బయట వచ్చేస్తుందని ముట్టుకోవాలి. మేము నేరుగా మా మేస్త్రి ఫోన్ చేస్తుంది. మా మేస్త్రి పోయిందే నేరుగా పోలీస్ స్టేషన్కి అడుగుదాం మదానే. నేరుగా ఇంటి వాంటర్ ఫోన్ చేసి ఆయన రమ్మని చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్కి అడిగి అదేం జరిగింది ఏమో సార్ అనేసి అడిగి చెప్తుంది. నేరుగా ఎక్కిస్తుంది. అంతవరకు తెలుసు. పలమనేరు, గంగవరం, పెద్ద పంజాని 3 మండలాలకు చెందిన 52 పంచాయతీలకు అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వితరణ చేశారు. జై శ్రీరామ్, 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 जोर से बोलो, प्यार से बोलो, जय जय राम, श्री राम, जय जय राम,
అతి బలవంత హనుమాన్కి అతి బలవంత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవనపుత్ర హనుమాన్కి, పవనపుత్ర హనుమాన్కి, శ్రీరామ్ మాతాకి. శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఫస్ట్ ఆయిల్ అయిపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 మన అయోధ్య నుంచి అక్షింతలు రాముల వారి పాదాల చెంత నుంచి వచ్చినటువంటి అక్షింతలని రాష్ట్రాల వారీగా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రాల నుండి జిల్లాలకి, జిల్లాల నుండి మండల కేంద్రాలకి, మండల కేంద్రాల నుంచి పంచాయతీలకి రాముల వారి అక్షింతలను వృద్ధి చేసి ఈరోజు పంచాయతీలకి పంపిణీ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా పల్మనేరు మండలం నుంచి 11 పంచాయతీల వాళ్ళు వచ్చారు, గంగవరం నుంచి వచ్చారు, పెద్ద పంజాణి నుంచి కూడా వచ్చారు. ఈ యొక్క పంచాయతీల అందరికీ రాముల వారి అక్షింతలను పంపిణీ చేస్తున్నాము. ఇది ముఖ్యంగా గత 500 సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరం మూతబడిన కారణంగా ఇప్పటి మన ప్రధాని గారు గౌరవనీయులు మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిర అభివృద్ధి కార్యక్రమం, రామ మందిరం మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం, దర్శన భాగ్యం కల్పించేందుకు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క అయోధ్య రామ మందిరం జనవరి 21వ తారీఖు ప్రాణ ప్రతిష్ట, 22 ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. దాని తదనంతరం 26వ తారీఖు నుంచి ప్రజల దర్శనార్థం అయోధ్య రామ మందిరం ఉంచుతారు. ఇందులో భాగంగా గత 500 సంవత్సరాలుగా మనకి రామ మందిరం మూతపడిన కారణంగా ఇప్పుడు జనవరి 22వ తారీఖు ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ, మండలాల్లోనూ, పంచాయతీల్లోనూ, పల్లెల్లో కూడా ప్రతి ఒక్క ఇంటి ముందు 5 దీపాలు పెట్టి రాముల వారి యొక్క 5 సంవత్సరాల పీడాకీడను తొలగించుకోవడానికి రామ మందిరం ఏర్పాటైన కారణంగా శుభసూచకంగా 5 దీపాలు పెట్టాలని మనకు అయోధ్య నుంచి ఆజ్ఞ వచ్చింది. దాని ప్రకారము
ఈరోజు పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. జనవరి 5వ తారీఖు పంచాయతీ నుంచి పల్లెలకి, 15వ తారీఖు పల్లెల్లో ప్రతి ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క మండల కేంద్రమైనటువంటి ప్రతి మండలాన్ని ఖండం నుంచి ఈ యొక్క అక్షతలు ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనము తగిన ఏర్పాట్లు చేసినాము. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పొంగనూరు నియోజకవర్గంలో 2019 తరువాత స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విషయంపై రైతు బేరీ చేపట్టారు. ఈ నెల 4వ తేదీన రైతు బేరీకి అనుమతి పత్రం అందజేస్తే పోలీసులు నిరాకరించారు. దీనిపై పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపై స్పందించి రైతు బేరీకి అనుమతులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు శాంతియుతంగా రైతు బేరీ చేసేందుకు సిద్ధమవుతుంటే రైతు బేరీ నిర్వహించేందుకు వీలు లేదని నోటీసులు ఇచ్చారు. 3 గంటలకు మీటింగ్ అంటే మధ్యాహ్నం 1 గంటకు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఏం చేసినా పొంగనూరు నియోజకవర్గం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. మహిళలను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ వద్దకు తీసుకెళ్తామని, పెద్దిరెడ్డి పాల ఫ్యాక్టరీలో ఒక్కో లీటర్పై 10 రూపాయలు దోపిడీ జరుగుతోందని తెలిపారు. వైసీపీని ఎప్పటికైనా ఇంటికి పంపేందుకు బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీస్ అధికారులు చేస్తున్న ఘటనలపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎవరిది ఏ స్థాయో ప్రజలందరికీ తెలుసునని, పులివెందుల్లో జగన్ చేసిన తప్పులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పొంగనూరులో ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఇంత దిగజారిపోవాలా? మేము తప్పు మాట్లాడడం ఇంతకంటే మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది. మీరు కూడా ఇలాగా తప్పులు మాట్లాడడం లేదు, తప్పులు చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారన్న చట్టమే చేస్తాం. 12 గంటలు క్లియర్ అని చెప్తే మీరు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి? ఇంత పిరికి పంద రాజకీయాలు పొంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు, ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని. ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు. రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పంద ఎక్కడా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత చేతగాని దద్దమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు. మరి మీరు సహకరిస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా. కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా. 14వ తేదీ ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు, మీరు ఎట్లా ఒబే చేసినట్టు? గంటకు ముందు తీసుకొని వచ్చిస్తే నేనేం చేయాలన్నా? అవును, రిసీవ్ చేసుకోండి. మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి? గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు? మీరు ఫాలో అప్ చేసుకోవాలి, మేము కాదు కదా. అంటే మేము ఆపేస్తాము. మేము మొత్తము ఇదేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము. మీరు చేసేది మీరు చేసుకోండి. మీరు కోర్టులకు పోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగండి. మేము తప్పుడు కేసులు పెడతాము, మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము. మేము ఉన్నది, మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కానీ ప్రజల కోసం కాదంటారు మీరు. మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా? ఇప్పుడు చేసింది ఏంటి? మేము లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోమన్నది. ఇమ్మీడియట్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నారు? మీరు ఫాలో అప్ చేసుకోవాలి. ఈవినింగ్ 7:30 పొంగనూరు నియోజకవర్గంలో 2019 తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ ద్వారా నియోజకవర్గంలో ఉన్న పాడి రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, రైతులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయి అనే దాని మీద, రైతుల సమస్యల మీద ఈరోజు రైతు బేరీ అనే కార్యక్రమాన్ని పొంగనూరు నియోజకవర్గం సదంలో నిర్వహించతలబడితే, దీనికి సంబంధించి
గత 4వ తేదీన ఇక్కడ సంబంధిత పోలీస్ అధికారులకి మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టినప్పుడు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేస్తే నేను గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద మీ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, మీరు ఎన్ని మైకులు వాడుతున్నారు, ఎలాంటి స్పీకర్స్ వాడుతున్నారు అనే వివరాలు అందించి మరొకసారి డిఎస్పీ గారికి లెటర్ పెట్టండి. ఖచ్చితంగా అతను ఈ మీటింగ్ పర్మిషన్ ఇచ్చి దీనికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ డిఎస్పీ గారి దగ్గర నుండి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకుని ప్రొసీడింగ్స్ ఇవ్వమని కూడా హైకోర్టు తీర్పులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న మా ప్రతినిధులు డిఎస్పీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఆఫీసులో ఉన్నప్పటికీ కలవకపోగా చాలాసేపు వేచి ఉంచిన తర్వాత వాళ్ళ సిబ్బంది ద్వారా మా రిప్రజెంటేషన్ని తీసుకుని మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి కుదరదు, రేపు మేము రిప్లై ఇస్తామని చెప్పి పంపించేయడం జరిగింది. ఈరోజు ఉదయం మళ్ళీ మా ప్రతినిధులు వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే కూడా కలవలేదు. సో హైకోర్టు ఆదేశానుసారం మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రైతు బేరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇప్పుడు 1:30 గంట సమయంలో మధ్యాహ్నము పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి రైతు బేరీ కార్యక్రమం నిర్వహించడానికి కుదరదని చెప్పి కరెక్ట్ గా గంట ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయము. హైకోర్టు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు, మీరు రిప్రజెంటేషన్ తీసుకున్న వెంటనే మా నుండి ఏవైతే మీరు క్లారిఫికేషన్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీరు దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కూడా 3 గంటలకి మీటింగ్ అంటే మధ్యాహ్నం 1:30 గంటకి దీని మీద రిజెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటికి కారణము కేవలము ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసము పోలీస్ వ్యవస్థని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కేవలం రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరు నియోజకవర్గంలో వేరే ఏ ఒక్కరూ రాజకీయాలు చేయకూడదు, వేరే ఏ ఒక్కరూ ప్రజా సమస్యల మీద స్పందించకూడదు, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయకూడదు. చేస్తే మేము తప్పుడు కేసులు పెడతాము, మేము భయభ్రాంతులకు గురి చేస్తాము, మేము ఎవరిని కలవలేకుండా రోడ్లు బ్లాక్ చేస్తాము అని ఒక నియంత వ్యవస్థని నడిపించే కార్యక్రమం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారో అతనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో రైతులను మోసం చేయనట్టయితే, ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల భూములు లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకురానట్టయితే, మీ డైరీ పేరు చెప్పి రైతులకి వేల మంది రైతులకి ఈరోజు ప్రతిరోజు వాళ్ళ కడుపులో మట్టి కొట్టి వాళ్ళకి అన్యాయం చేయనట్టయితే, నేను రైతు బేరీ కార్యక్రమం పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమని చెప్పి నేను ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. రామచంద్రారెడ్డి అంటే ధైర్యవంతుడని, నాయకుడని, పులులని, సింహాలని కొంతమంది రోడ్ల మీద చెప్పుకుంటుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత పిరికి పంద నాయకుడు ఈ నియోజకవర్గం, ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఎక్కడా ఉండరనేది ఈ రోజు స్పష్టమైంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, ప్రజాబలం లేకుండా ఈ రోజు ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నైతికంగా ఈ రోజు పూర్తిగా పుంగనూరు నియోజకవర్గ ప్రజల చేతిలో ఓడిపోయారు, పుంగనూరు నియోజకవర్గ రైతుల చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని, రైతుల్ని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పోలీస్ తప్పుడు కేసులు పెట్టినా, ఏం చేసినా నేను చేసే కార్యక్రమాలు ఏవి ఆగవు. ఇప్పటికిప్పుడు మీరు ఇంటిమేషన్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ
రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమము చేయాలనుకుంటే దానికి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము చేయాలనుకున్న కార్యక్రమాలు ప్రతిదీ చేస్తాము. మీరు ఏం చేసినా రైతులకు అండగా పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంచీపురం చిన్న లంబాడి బ్రహ్మేంద్ర పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణ అమ్మవారు పాల్గొన్నారు. వేద పండితుల చేత యాగం నిర్వహించిన అనంతరం కలశ తీర్థాన్ని గోపురంపై నూతనంగా ప్రతిష్ఠించిన కలశంపై పోసిన పిదప ఆలయంలో ప్రతిష్ఠించిన దక్షిణ కాళి మరియు ముని ఈశ్వర వారాహి అమన్ వారికి ప్రత్యేక అభిషేక అలంకారం నిర్వహించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, కుమారుడు దగ్గుపాటి అభిరామ్, హీరోయిన్ దీపికా పదుకొనే వేరువేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దీపికా పదుకొనేని చూడడానికి భక్తులు, అభిమానులు వెంటపడ్డారు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ఫోటో వాళ్ళు తీసుకునేవారు, వాళ్ళు దాక్కుంటారు, రారు అసలు మగాళ్ళ ఫోటోలు సార్. వాళ్ళు రారు, మీరు తిరిగినంత సేపు వాళ్ళు దాక్కుంటారు. మేడం ఫ్యామిలీ ఫోటో మేడం ప్లీజ్ ఫోటో ఫోటో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు అడ్రా వద్దండి మేడం. మేడం एक मिनट रुको మేడం. మీరు అడ్రా వద్దండి, మీరు వచ్చినారండి సైడ్ పోయి. हमें नहीं चलेगा, छोड़ दो, हमें नहीं चलेगा, छोड़ भैया 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 फेस आ रहा है और गाल लड़ी पड़ रही है ना तमिल फेस आता ओ చెప్పయా వీళ్ళకి చేతులు అటెండ్ చేయాలి. नहीं चलेगा बोले ना हमें नहीं चलेगा बोले ना. छोड़ो मैडम 1 मिनट मैडम, टेंपल फोटो मैडम प्लीज. ఓకే 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 లాంగ్ పోవాలి, వెనక పోవాలి. సైడ్ వచ్చేయండి.